అమిగోస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇండిసైస్ ఇండియా. మా ఛానల్లోని కంటెంట్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో దట్ ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. సో అమిగోస్ లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. అమిగోస్ ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 1 అవర్ టైం ఫ్రేమ్లో అయితే ఉన్నాం. లాస్ట్ టైం ఆల్ టైమ్ హైని టచ్ చేశాక ఒక మంచి సెల్లింగ్ అయితే వచ్చింది. ఇక్కడ నిన్న ఎక్స్పైరీ రోజు ఫస్ట్ రోజు చాలా పెద్ద మిస్టేక్ చేశాము అమిగోస్. నేను అండ్ మా ప్రీమియం సబ్స్క్రైబర్స్లో కూడా కొంతమంది మిస్టేక్ చేశారు, కొంతమంది ట్రేడ్ తీసుకోలేదు. సో మా ప్రీమియం సబ్స్క్రైబ్ కూడా కొంచెం చెప్పుకోవాలంటే జూన్ మంత్ అనేది స్టార్టింగ్ ఒక మంచి లాస్ అనేది డెఫినెట్గా ఇచ్చింది. సో ఇక్కడ ఏం చేసామంటే యాక్చువల్గా మార్కెట్ అనేది ఇక్కడ హాల్డ్ చేస్తుంది, ఓవరాల్గా హాల్డ్ చేస్తుంది. అంటే ఎంతసేపటికి నేను ఎలా ఆలోచించానంటే మార్కెట్లో ఒక మంచి మూవ్ వచ్చింది, ఒక సెల్లింగ్ కూడా వచ్చింది, నెక్స్ట్ ఫర్దర్గా కంటిన్యూ చేస్తుందనే మైండ్ సెట్తోనే ఉన్నాను నేను. ఇక్కడ నుంచి ఫుల్ఫిల్ రిట్రేస్మెంట్ అనేది ఆలోచించలేదు. చూడండి ఇక్కడ నుంచి ఏదైతే వచ్చిందో ఇది ఒక సైకిల్. మనం అనుకుంటూ ఉంటాం కదా మార్కెట్ ఎప్పుడు కూడా ఇలా పోవాలి పైకి, కిందికి వచ్చేటప్పుడు ఇలా రావాలి అనేసి. సేమ్ దీంట్లో ఈ సైకిల్ కంప్లీట్ అయిపోయింది, ఈ సైకిల్ ఇంకా కంప్లీట్ కాలేదు. నేను ఇది 1 అవర్ టైం ఫ్రేమ్లో కనబడుతుంది, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పోతే మనకి ఇంకో విధంగా కనబడుతుంది మార్కెట్లో. ఓకేనా బికాస్ ఇక్కడి నుంచి ఒక సైకిల్ అయ్యి ఇట్లా వచ్చిందని కూడా అనుకోవచ్చు మనం దీన్ని. మార్కెట్ అనేది ఎలాగైనా బిహేవ్ చేస్తుంది దాని ఇష్టం వచ్చినట్టు, కాకపోతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నేను ఆ రోజు స్పెక్యులేటివ్ మైండ్తో అయితే ఖచ్చితంగా ఉన్నాను. అంటే కొంచెం పాజిటివ్ సైడు మ్యాక్సిమం నా స్టాప్ లాస్ ఇంతే ఉంటుంది కదా, అనేసి ఆల్మోస్ట్ ఆల్ ఈ పాయింట్లో అయితే ఎంట్రీ తీసుకున్నాము. జస్ట్ ఫాల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసాము, ఫాల్ వచ్చింది. ఇక్కడ ఈ మూవ్ని క్యాచ్ చేయకుండా డెఫినెట్గా ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈడికి వచ్చినప్పుడు ఎంట్రీ అయ్యాము. ఎంట్రీలో ఈ విక్ ఏదైతే చూపిస్తాను చూడండి, ఇక్కడ ఈ ఎంట్రీలో ప్రాఫిట్స్ కూడా వచ్చాయి. ఆల్మోస్ట్ ఆల్ 40 to 50 పాయింట్స్ అయితే ప్రాఫిట్స్లోకి వచ్చాయి. ఒక్క నిమిషం బికాస్ ఈ పాయింట్లో ఆల్మోస్ట్ ప్రాఫిట్లు కూడా వచ్చాయి. సో ఇమీడియట్గా నెక్స్ట్ క్యాండిల్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ 14 రూపీస్లో ప్రీమియం అయితే తీసుకున్నాము. 44,000 సి ఐ థింక్. సో 18 రూపీస్లో అయితే తీసుకున్నాము. అరౌండ్ 24 దాకా అయితే వెళ్ళింది, కానీ మళ్ళీ ఇమీడియట్గా అది మామూలుగా జీరో అయితే అయిపోయింది. తర్వాత పక్కన పెడితే 43,900 కూడా 43,900 తీసుకున్న వాళ్ళకి కొంచెం లాస్ కొంచెం ఎక్కువైంది, ఎందుకంటే మంచి ప్రీమియంలో తీసుకున్నాము. అరౌండ్ 180లో ఏమో తీసుకున్నాము. ఆల్మోస్ట్ ఆల్ 110లో ఇంకా హోప్స్ లేవు, దీని మీద ఎటువంటి హోప్స్ లేవు అని చెప్పేసి ఎగ్జిట్ చేయించేశాను. సో ఇది మామూలుగా మేము మ్యాక్సిమం 30 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చేది, ఆ రోజు మాత్రం 70 to 80 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ ఇచ్చాము. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లండర్ మిస్టేక్. సో ఎప్పుడు కూడా నేను చెప్పదలుచుకునేది ఏమంటే, నేను మామూలుగా అయితే చాలా రేర్గా చేస్తాను మిస్టేక్స్ అనేది, ఎవరైనా చేయాల్సిందే. ఇలాంటి మిస్టేక్స్ అనేవి చాలా రేర్గా చేస్తాను నేను. ఇక్కడ నేను ఎలాంటి వ్యూ సెట్లో ఉన్నానంటే, మార్కెట్లో ఒక డిప్ వచ్చి కంప్లీట్ అయిపోయిన సైకిల్, ఆల్రెడీ డిప్ ఇచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి మనకి ఫర్దర్గా పైకి వెళ్తుంది అనే ఎక్స్పెక్టేషన్లో ఉన్నాను. అందులోనూ ఇది కంప్లీట్గా అప్ సైడ్ సస్టైన్ అవుతూ ఉంటే ఇంకా అప్ సైడ్గా బ్రేక్అవుట్ వస్తుందేమో అనే ఒక మైండ్ సెట్లోనే ఉన్నాను నేను. అంటే జస్ట్ ఒక డబుల్ బాటమ్ ఎలాగో క్రియేట్ చేసి ఒక పుల్ బ్యాక్ ఇచ్చి ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది. ఇక్కడ చూడండి ఫిబొనాచి చూసినా కూడా మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఫిబొనాచి ట్రేడింగ్లో కూడా మనం ఆల్మోస్ట్ ఆల్ 0.68 దగ్గర సపోర్ట్ తీసుకొని చూడండి, ఈ స్వింగ్ నుంచి ఈ స్వింగ్ దగ్గర చూడండి, ఎగ్జాక్ట్గా 0.68 దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ అయితే పైకి వెళ్ళడం స్టార్ట్ చేసింది. సో ఈ ఉద్దేశంతో నేను ఇక్కడ మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయనేసి కొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్తో ఉన్నాను, రిస్క్ రివార్డ్ ఆలోచించకుండా. ఇక్కడ ఏమంటే ఇంకో కన్ఫర్మేషన్ కండిల్ ఏం లేదు, ఏం చూడలేదు మీకు. జస్ట్ ఎంత బ్లైండ్గా వెళ్ళి ఎంటర్ అయిపోయినామంటే ఆ రోజు మార్కెట్లో జస్ట్ మార్కెట్ ఎక్కడికి వచ్చింది, ఇది విక్ క్రియేట్ చేసేలాగా ఉంది, బై అనుకున్నాము, బై చేసాము. మార్కెట్లో కొంచెం ప్రాఫిట్ అయితే వచ్చింది, మళ్ళీ కంప్లీట్గా లాస్ అయితే ఇచ్చింది. నేను హోప్స్ లేదని చెప్పేసి ఇక్కడే అనుకున్నాము. ఇక్కడ ఇంకా దీన్ని ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసిందో కిందికి, ఇంకా హోప్స్ లేవు దీని మీద అని చెప్పేసి ఇమీడియట్గా ఎగ్జిట్ చేయడం జరిగింది. మార్కెట్ అయితే మళ్ళీ ఫాల్ అయింది, పుట్ జోలికి అయితే వెళ్ళలేదు. ఎందుకు పుట్ జోలికి వెళ్ళలేదు? ఇక్కడ మన పుట్ జోలికి వెళ్ళినా కూడా మన లాస్ని అంతా రికవర్ చేసి ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే సరే మీరు అగైనెస్ట్గా మార్కెట్ వెళ్తూ ఉంటే దాన్ని ఎప్పుడు చేజ్ చేయకూడదు. బికాస్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ని చేజ్ చేయడానికి ఎప్పుడు కూడా ట్రై చేయొద్దు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ విధంగా ట్రెండీ ఫేజెస్ కన్నా ఎక్స్పైరీ డేస్లో మార్కెట్ పడుతుంటుంది, కొంచెం రిట్రేస్ మళ్ళీ పడుతున్నట్టు పడి మళ్ళీ అక్కడి నుంచి పైకి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. చాలామంది ఇలాంటి మిస్టేక్స్ చేస్తుంటారు. డెఫినెట్గా ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దండి. ఎప్పుడైనా సరే మీరు మార్నింగ్ సైడ్ ఉన్నారా, బై సైడే ఉండండి. మీకు స్టాప్ లాస్ హిట్టిందా, డోంట్ గో అండ్ సెల్ సైడ్. కాకపోతే కొంచెం టైం తీసుకున్నాక ఒకవేళ మార్నింగ్ స్టాప్ లాస్ హిట్టింది అనుకోండి, ఆఫ్టర్నూన్ నుంచి కావాలంటే ట్రేడ్ని చేసి చేయొచ్చు. ఇమీడియట్గా ఎక్స్పైరీ ప్రీమియమ్స్ పెరిగిపోతాయని ఎంట్రీ మొత్తాన్ని మీద లాస్ చేసుకోవడం చాలా బ్లండర్ మిస్టేక్స్. అండ్ మీకు ఇంకోటి, ఇంకా మీదట మనకు ఆల్మోస్ట్ ఆల్ డైలీ ఒక ఎక్స్పైరీ ఉన్నట్టే. ట్యూస్డే రోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ, వెడ్నెస్డే రోజు మిడ్ క్యాప్స్ నిఫ్టీ ఎక్స్పైరీ, థర్స్డే రోజు యాజ్ యూజువల్గా బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, అండ్ ఫ్రైడే వచ్చి సెన్సెక్స్
సెన్సెక్స్ కూడా ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. అండ్ రీసెంట్గా ఎన్ఎస్సి వాళ్ళు అండ్ బిఎస్సి వాళ్ళు దీని గురించి ఒక ట్వీట్ కూడా పెట్టడం జరిగింది, లిక్విడిటీ అనేది బాగా పెరిగింది అనేసి. మీకు దీనికి సంబంధించిన పిక్చర్ ఏదైనా ఉంటే స్క్రోలింగ్లో ఇస్తాను. సో ఇది అమిగోస్ రేపు మనం మార్కెట్లో ఎలా చూడాలనుకుంటున్నానంటే, మార్కెట్లో డెఫినెట్గా యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ, ఎస్జిఎక్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ పాజిటివ్లో ఉంది, 70 to 80 పాయింట్స్. సో ఎక్స్పెక్టింగ్ సేమ్ ఇది రెసిస్టెన్స్ లాగా వర్క్ చేస్తున్నాయి. ఇవి రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ మారుతాయి. మార్కెట్ ఒకవేళ దీని మధ్యలో ఓపెన్ అయిందనుకోండి, ఈ రెసిస్టెన్స్కి ఈ సపోర్ట్కి మధ్యలో ఉంటుంది. మనం ఎటు పక్క బ్రేక్అవుట్ అయితే ఆ పక్క బ్రేక్అవుట్ చూడొచ్చు. ఫస్ట్ టార్గెట్ 44,482. ఇక్కడ నుంచి ఒక చిన్న డిప్ లాగా చూసి డెఫినెట్గా మనం 45,000 వరకు అయితే వెళ్ళగలము ఈ వీక్లో అనేసి అనుకుంటున్నాను. అండ్ మండే ట్యూస్డే కల్లా ఈ టార్గెట్ కూడా కంప్లీట్ అవ్వచ్చు. బికాస్ 45,000 దాకా వెళ్ళేది ట్యూస్డే వెడ్నెస్డే మేబీ ఈ వీక్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఓవరాల్గా నేను అనుకుంటుంది మార్కెట్లో సినారియో అయితే ఇక్కడ చూడండి, ఒక ట్రెండ్ లైన్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ కొట్టుకున్నట్టు ఉంటుంది. బ్రేక్ అయ్యి ఇక్కడ రీటెస్ట్ చేసుకుంటూ మార్కెట్ అనేది నెక్స్ట్ ఫర్దర్గా అప్ సైడ్కి వెళ్తుందని హోప్స్ ఉన్నాను. బికాస్ స్టాప్ లాసెస్ అనేవి కాకపోతే నిన్న జరిగిన స్టాప్ లాస్ ఏమంటే కొంచెం బ్లెండర్ మిస్టేక్, 70 to 80 పాయింట్స్ ఇవ్వడం అనేది తెలిసి కూడా అసలు ఒక ట్రాన్స్లో అయితే వెళ్ళి తీసుకునేసాం ట్రేడ్. నథింగ్ టు వర్రీ. నేను తొందరలోనే మీకు జూన్ మంత్లో ఎంత ప్రాఫిట్ చేసాము అనేసి యాజ్ యూజువల్గా ఎవ్రీ మంత్ షేర్ చేస్తున్నట్టు డెఫినెట్గా షేర్ చేస్తాను. ఇదే బికాస్ వీడియో. ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ వీక్. థ్యాంక్ యూ వెరీ మచ్.